మరి ఇవాళ రుచి చూడు వ్యూవర్స్ కోసం మీరు ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? చిక్కుడు గింజలతో మసాలా వడ. ఓకే. కొబ్బరి గోధుమ పిండితో పొంగడాలు అన్నమాట. పొంగడాలు అంటే ఒకటి స్వీట్ ఒకటి హాటా? ఏది స్వీట్? చిక్కుడు గింజలతో మసాలా వడ స్పైసీగా అదేంటి హాట్ వడ అన్నమాట. స్పైసీగా ఉంటుంది. ఓకే. సాస్ కూడా అక్కర్లేదు మనకి, తినవచ్చు. ఓకే. ఈ గోధుమ పిండి అన్నది హెల్దీగా ఉంటుంది. స్వీట్ గోధుమ స్వీట్ అది. స్వీటేనా? ఓకే. సో ముందు ఏం చేస్తారు? స్వీట్ హాటా? హాటే చేస్తాం. హాట్ చేసుకుందామా? ఓకే. సో చిక్కుడు గింజలతో మసాలా వడ ఫస్ట్ చేస్తున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. చిక్కుడు గింజలు, పచ్చిశనగపప్పు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. సో సుభాష్ గారు మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి కదా, ప్రొసీజర్ చూద్దామా? ఏం చేస్తారు ఫస్ట్? నేను మొట్టమొదటిగా 2 hours ముందే పచ్చిశనగపప్పుని చిక్కుడు పప్పుని నానబెట్టి, చిక్కుడు పప్పు కొంచెం ఇవి ఉంటాయి కదా పొట్టు తీసేసాను అన్నమాట. ఓకే. ఆ పొట్టు తీసేసి కచ్చగా నలిపాను. ఓకే. సో పచ్చిశనగపప్పు అలాగే చిక్కుడు పప్పు. చిక్కుడు గింజలు ఇంత చిన్నగా అయిపోయాయి ఏంటండి? మామూలుగా ఇంత బద్ద ఉంటుంది కదా? అవి పచ్చిగా ఉంటానండి. ఇది ఆల్రెడీ చెట్టుకే డ్రై అయిపోతుంది. అవునా? మా ఊర్లో అమ్మ వాళ్ళకి చెట్టు ఉంటుంది అనమాట. మామూలుగా ఇవి మార్కెట్ లో దొరుకుతాయా మనకి ఇలా చిక్కుడు గింజలు? అంటే కొంచెం పెద్ద షాపులు అయితే దొరుకుతాయి. ఓకే. సో ఇలా డ్రై అయిపోయిన చిక్కుడు గింజలు అలాగే పచ్చిశనగపప్పు రెండు కలిపి మీరు అలా పేస్ట్ లాగా చేసుకున్నారు. 2 గంటల ముందు నానబెట్టారా? చాలండి, 2 గంటలు. ఓకే. సో ఇంకేమి యాడ్ చేశారు ఆ ముద్దలో? ఏమీ లేదండి, ఆ రెండు జస్ట్ కచ్చాగా కొంచెం మిక్సీ పెట్టాను అంతే. ఉప్పు కానీ పసుపు కానీ ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేస్తారా వాటన్నిటి? ఓకే. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైస్ మసాలా అన్నాం కదండి. అవును, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర. ఓకే. చక్కగా అరుగుతుంది అంటారు కదా జీలకర్ర వాడితే? జీలకర్ర చాలా మంచిదండి. పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి. ఓకే. ఇది కరివేపాకు కూడా తరిగి ఉంచానండి, పెద్దగా తరిగితే బాగోదు కదా. ఓకే. ఓకే. మనకి కరివేపాకుతో కొంచెం బాగా స్మెల్ కూడా బాగుంటుంది కదా నిజంగానే, అండ్ హెల్త్కి కూడా మంచిది, చాలా మంచి. తర్వాత ఉప్పు సరిపడా. ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటే చాలండి, ఎందుకంటే చిక్కుడు గింజలు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది లైట్గా. ఓహో, అవునా? ఓకే. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. దీనిలో కావాలనుకుంటే ఏమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? బాగుంటుంది అట్లా? రావండి, ఇప్పుడు క్యారెట్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కానండి, మనకి మసాలా వడలాగా ఉండదేమో అంతే. అవునా? ఏం యాడ్ చేసినా. సో మరి ఇది డీప్ ఫ్రై ఏనండి చేసేది? మరి డీప్ ఫ్రై చేయాలంటే ఈ లోపు మనం మూకుడు పెట్టేసుకొని నూనె వేసుకుందామా? కాగుతూ ఉంటుంది, మీరు అది కలిపే లోపు. ఏది వాడదాం? ఇది ఓకేనా? ఇదే వాడదామా? ఓకే. సో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేనా? కొంచెం కాగిన తర్వాత వేద్దామా? ఓకే. ఓకే, మీరు ఈ లోపు అది కలిపేసేయండి, నేను వేస్తాను. సో దీంట్లో మళ్ళీ మంచినీళ్ళు కానీ కలపడం కానీ ఏమైనా చేస్తారా అండి? అవసరం లేదా? అంటే నీళ్లు కలిపితే మనకి ఏమవుతుందంటే 1 గంట అయ్యేసరికి మళ్ళీ మెత్తగా అయిపోతుందండి. ఓహో, ఓకే. ఆ టేస్ట్ కూడా అంత బాగోదు. ఈ పప్పుల్లో ఉన్న నీరుతోనే కలిపేయాలా మొత్తం అంతా? ఓకే. మామూలుగా మనం గారెల పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా ముద్దలా రెడీ చేసుకోవాలి, అంతే కదా? ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అమ్మగారు వాళ్ళు ఇస్తారు కానీ అమ్మ ఎక్కువ వేస్తుంది. ఇంట్లో బాగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చిక్కుడు గింజలు ఎక్కువగా వేస్ట్ చేస్తుంటారా? అంటే మీకు చిన్నప్పటి నుంచి తిన్నారా ఈ వంటకాన్ని? అండ్ మా నానమ్మ కూడా ఉండేది. ఓ, చూడండి గిన్నె వేడైనట్టుంది, ఇది వేసేనా? సరిపోతుంది కదా? ఓకే. సో మీ నానమ్మ చేసే వంట ఇవాళ మాకు మా వ్యూవర్స్ కోసం మీరు చేస్తున్నారన్నమాట, అంతేనా? ఏం చేస్తూ ఉంటారు సుభాషిణి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ అండి, హైటెక్ సిటీ వెళ్తుంటారు. ఏం పేరు మీ వారి పేరు? నాగేంద్ర అండి. నాగేంద్ర. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, కవల పిల్లలు. ఓ, అవునా? చాలా కష్టం కదా చిన్నప్పుడు కవల పిల్లల్ని పెంచడం అంటే? అవును, కానీ అమ్మమ్మ 2 తోడున్నారుగా, ఈజీగానే పెంచేస్తారా? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? దేవి, దివ్య.
ఏం చదువుతున్నారు ఇప్పుడు? బీటెక్ అండి. ఇద్దరు బీటెకేనా? ఓకే. ఇద్దరు సేమ్ గ్రూప్ తీసుకున్నారా? లేదండి, ఒక ఆమె సిఏ చేస్తుంది, ఇంకొక ఆమెమో మొన్న జైపూర్లో సీట్ వచ్చింది, నీట్లో జాయిన్ అయింది. ఓకే, అంటే బీటెక్ నీట్లో జాయిన్ అయిందా? ఈసీ. ఒక అమ్మాయి ఈసీలో జాయిన్ అయింది, ఒక అమ్మాయి ఏమో సిఏ చేస్తాం. ఓకే, సో బ్రిలియంట్స్ అన్నట్టు మీ పిల్లలు ఇద్దరు కూడా కదా. ఎవరి పోలికలో ఉంటారు? ఇద్దరు లైట్ ట్విన్సా? అంటే ఏమంటారు, సమరూపాల కవలలు అంటారు తెలుసా, ఒకేలా ఉంటారు. రోజు చూసే వాళ్ళకైతే గుర్తుపడతారు. అయిపోయిందండి కలపడం. ఓకే, సో ఇంకా నార్మల్ గారెల్లా ఒత్తుకొని వేసేయడమేనా? ఓకే, ఇక్కడ నూనె కూడా కాగినట్టుంది కదా, సరిపోతుందా? కొంచెం వేసి చూస్తారా? అవసరం లేదా? నూనె వేడెక్కిందా? వేడెక్కిందండి. సరిపోతుందా ఈ వేడి? ఓకే, సో ఇప్పుడు గారెలు ఒత్తుకుంటారా? మధ్యలో రంధ్రం అవసరం లేదా? లేదండి, వడ కదండి ఇది, గారెలు లేదు. ఓ, వడలకి ఉండదా చిల్లు? ఉండదండి. ఓకే, చిల్లు గారెలకే చిల్లు ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు సుభాషిణి గారు? మరి మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, పిల్లలేమో పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు తెలిసి బాగానే ఖాళీ సమయం దొరుకుతుంది మీకు కదా. ఏం చేస్తుంటారు? అంటే 3 సంవత్సరాల క్రితం ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నానండి. ఓ అవునా? అందులో పిల్లలవి నావి డ్రెస్సులు కుట్టుకోవడం. మీరు డ్రెస్సులు వేసుకుంటారు అయితే? చుడిదార్స్ వేస్తారు. ఓకే, కానీ చుడిదార్స్ కుట్టడం కానీ బ్లౌజులు కుట్టడం కానీ వస్తే ఎంత సేవ్ చేయొచ్చు అంటే మనం మనీని కదా. ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అవి. సో అన్ని రకాల డిజైన్స్ కుట్టడం వచ్చా మీకు? ఏది చూసినా వెంటనే కుట్టేస్తారా? ఓకే, వెరీ సేమ్ అలాగే కుట్టినా కొంచెం నా వెరైటీస్ అంతే కదా. మీ క్రియేటివిటీ దానిలో చూపిస్తారా? ఇది వేస్తే చాలేమో, సరిపోతుందేమో కదా. సో ఒకసారి తిప్పుదామండి, తిప్పండి. కానీ కరివేపాకు వేస్తే ఆ స్మెల్లే వేరు, ఇందాక మీరు అన్నట్టుగా చక్కగా వస్తుంది, మంచి ఫ్లేవర్. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కానండి, అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది మనకి. అవును, ఫస్ట్ నుంచి కూడా కరివేపాకు అలవాటు కదా. అవును, టేస్ట్ ఇది బాగుంది. అవును, మీ జుట్టు కూడా చాలా బాగుంది. కరివేపాకు బాగా తింటారా మీరు? లేదండి కదా, కరివేపాకు తింటే జుట్టు బాగా ఉంటుంది అంటారు కదా. అవునండి. మీ పిల్లలకి మీ జుట్టు వచ్చిందా ఇంత బాగా? ఆల్మోస్ట్ వాళ్ళు నాకులాగే ఉంటారు. అవునా? కాకపోతే బుద్ధులన్నీ వాళ్ళ డాడీవే. కనీసం అవి కూడా రాకపోతే ఎట్లా చెప్పండి. సో ఫ్యాషన్ డిజైనింగ్తో పాటు ఇంకేం చేస్తూ ఉంటారు? సో బ్లౌజెస్ డ్రెస్సులు కుడతారు కదా, ఇంకా ఏం చేస్తారు? భజనలు ఉంటాయండి మాకు, భజనకి వెళ్తుంటాను. ఒకసారి గుడికి వెళ్ళడం అలవాటు. ఏదో ఒక టైంలో పొద్దున్న కానీ సాయంత్రం కానీ అయినా సరే ఆయన గారికి దేవుడికి హాయ్ చెప్పి వస్తుంటాను. ఓకే, ఇంకొంచెం వేగాల? ఇంకొంచెం అండి, ఇంకో కొంచెం పచ్చితనం ఉంది కదా. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి చిక్కుడు గింజల మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా చిక్కుడు గింజలు అలాగే పచ్చిశనగపప్పు రెండింటినీ కలిపి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మనం గారెలకు ఏ విధంగా అయితే ముద్ద రెడీ చేసుకుంటామో సో సేమ్ క్వాంటిటీ, చిక్కుడు గింజల క్వాంటిటీ అలాగే పచ్చిశనగపప్పు క్వాంటిటీ సేమ్ అయి ఉండాలి. ఆ తర్వాత ఆ ముద్దలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా మసాలాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని దాంట్లో బాండ్లీ పెట్టి, దాని మీద బాండ్లీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వీటిని ఏదైతే ముద్ద రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని గారెల్లాగా చేసుకుని దాంట్లో డీప్ ఫ్రై చేయాలి. సో మనకు గారెలు వేగిపోతున్నాయి. సుభాషిణి గారిని అడుగుదాం నెక్స్ట్ ఏం చేయాలో. సో వేగిపోయాయా? వేగిపోయాయండి. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఓకే, సో చక్కటి కలర్ కూడా వచ్చేసాయి. ఇవి బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయా? బాగుంటాయి, చేసుకోవచ్చా? ఈవినింగ్ టైంలో చేస్తాను కదా, స్నాక్ అయితేనే బాగుంటాయి అనుకుంటా, కొంచెం ఆయిలీ ఉంటుంది కాబట్టి. ఇవి నూనె అంత పీల్చవండి, చిక్కుడు పప్పు కదా ఇది. ఓకే, అంత నూనె ఎక్కువ పీల్చవు, అసలు మనం పేపర్ మీద వేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఓకే ఓకే, సో రెడీ అయిపోయినాయా? గార్నిష్ చేస్తారా ఏమన్నా? గార్నిష్ చేస్తాను. ఓకే, మీరు కరివేపాకు స్పెషలిస్ట్ అని అర్థమైపోయింది నాకు. చిక్కుడు గింజలతో మసాలా వడ రెడీ అండి, మీరు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా సుభాషిణి గారు. సో బిఎస్ చూస్తున్నారు కదండి, సుభాషిణి గారు ప్రిపేర్ చేసిన చిక్కుడు గింజల మసాలా వడ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. స్మెల్ అయితే అదరహవు, సూపర్గా కాలుతున్నాయి. ఇది ఒక్కటే నాకు పెద్ద పరీక్ష.
చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఉప్పు, కారం, పచ్చిమిర్చి అసలు ప్రతి ఒక్కటి కూడా సమపాళ్లలో పడ్డాయి. అందుకే చిక్కుడు గింజల మసాలా